గారు స్త్రీధనంగా. గుమస్తా గారు, ఇక్కడ నాకే వినపడటం లేదు, మీకు వినిపిస్తుందా లేదా చెప్పండి. అయ్యో ఎక్కడండి? ఇక్కడికి బొత్తిగా వినపడటం లేదండి. ఇంకొంచెం గట్టిగా కొట్టండి చిన్నమ్మ గారు. బాగానే వినిపిస్తోంది కదండి. ఏంటండి, కావాలని చేస్తున్నారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను చెప్పేది మీ 2 చెవులతో శ్రద్ధగా వినండి. అన్యం పుణ్యం ఎరిగని నా మనవరాల్ని, ఇంకా నా నిరపరాధి అయిన నా శివప్పని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఆ పాండురంగడు పైనుంచి అంతా చూస్తూనే ఉన్నాడు. తప్పకుండా మీరు మీ కర్మ ఫలితాన్ని అనుభవించేలా ఆయన చేస్తాడు. నాకెప్పుడు అర్థమైంది, సక్కుకి మూర్ఖత్వం మీ వారసత్వంగా వచ్చింది. పాండురంగడి పేరు చెప్పి మీరు పౌరుషంతో రగిలిపోతున్నారు. ఎక్కడున్నాడు? రమ్మనండి. ఆయన భక్తులు సమస్యలో ఉన్నారు కదా. ఈ పాటికే ఆయన ఇక్కడికి వచ్చి ఉండాలి, అవునా? ఎక్కడున్నాడు? తత్వాలు వల్లించింది చాలు. సక్కు బిగ్గరగా అరిచి దండోరా వేయడం లేదు. శివప్పని తీసుకువెళ్ళమని సిపాయిలకి చెప్పనా? అయ్యో వద్దండి అత్తయ్య గారు, మీరు అలా చేయకండి. నేను దండోరా వేస్తాను, బిగ్గరగా అరుస్తాను. దయచేసి మా నాన్నగారిని ఇబ్బంది పెట్టకండి అత్తయ్య గారు, ఆయన ఏం చేయకండి. వినండి వినండి, మేము పెద్ద తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి. నువ్వు అసలు గొంతు లేపట్లేదే. దండోరా ఎందుకు వేస్తారు? ఊరు ప్రజలందరికీ తెలియాలనే కదా. తప్పు ఎప్పుడు జరిగింది? నా పెళ్లి సమయంలో. అయితే ఆ విషయం చెప్పు. నా పెళ్లి సమయంలో మేము తప్పు చేశాము. విశోభా, తానేం తప్పు చేసిందో మీకు అర్థమైందా? నకిలీ ఆభరణాలు వేసుకొచ్చింది, నాకు తెలుసు. మరి మిగతా వాళ్ళకు కూడా తెలియాలిగా. తప్పు చేశారుగా, అరిచి స్పష్టంగా చెప్పు, గ్రామస్తులందరికీ తెలియాలి. ఇత్తడి ఆభరణాల్ని మీ నాన్న నీకు పెళ్లి కానుకగా ఇచ్చాడు కదా, ఆ విషయం చెప్పు. మళ్ళీ మొదటి నుంచి చెప్పు. వినండి వినండి అని మొదలెట్టు. వినండి వినండి, నాకిచ్చిన వరకట్నం గుమస్తా గారు, శివప్పని తీసుకెళ్ళమని సిపాయిలకి చెప్పండి. అత్తయ్య గారు వద్దండి, వద్దు. మా నాన్నగారిని తీసుకెళ్ళొద్దని చెప్పండి. నేను దండోరా వేస్తానండి. వైద్యుడు తాతయ్య, ఏమైంది? ఎందుకని ఇక్కడ కూర్చున్నారు? ఒంట్లో బాగుండలేదా? అల్లుడు గారు, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. మా సక్కుని కాపాడండి. శివప్ప కుటుంబ పరువు గంగపాలవ్వకుండా మీరే రక్షించాలి. ఏంటి? ఇదిగో చూడండి, మీరు తనకిచ్చిన ఆభరణాలు నకిలీవి. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. జీవితంలో ఇంకెవ్వరిని మోసగించకుండా ఉంటారు. దానికి నా దగ్గర ఓ ఉపాయం ఉంది. సక్కుకి దండోరా వేయడం చిన్నప్పటి నుంచి అలవాటే కదా. తప్పు చేసిన విషయం అందరికీ తెలియచేయాలి. ఏంటి అంటే చాలా ఘోరం జరిగింది.